హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి మనకి అసలు అఫీషియల్ ఓటింగ్ అనేది అయితే లీక్ అయితే అయిందనమాట. అసలు టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, టాప్ 3 ఎవరు, అలా టాప్ 6 వరకు కూడా ఎవరున్నారనేది చెప్పబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకు ముందే ప్రోమో రివ్యూ అయితే చేశాను. చూడకపోతే ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఛానల్ చెక్అవుట్ అయితే చేయండి అనమాట. ఇంకా ఛానల్కి ఏమన్నా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్స్ ప్రకారం అసలు ఎవరికి ఎంత వచ్చింది, అంటే ఎవరు టాప్ 1, ఎవరు టాప్ 3 అనేది అయితే చూద్దాము. ఈ రోజు అయితే ఒక ముగ్గురు అయితే ఎలిమినేట్ అయితే కాబోతున్నారు హౌస్ నుంచి. ఆ ముగ్గురు ఎవరు అనేది కూడా క్లియర్గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. మనం ముందైతే కింద నుంచి అయితే వెళ్దాము. టాప్ 6 నుంచి టాప్ 1కి అయితే వెళ్దాము. ఆల్రెడీ మనకి ఇవాళ ప్రోమో చూసుంటారు. ప్రోమోలో శ్రీముఖి అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అయిందనమాట. ఏంటంటే ఒక ఇద్దరిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకొకరిని ఎలిమినేట్ చేయడానికి, అంటే వాళ్ళని టెంప్ట్ చేయడానికి 20 lakhs అయితే క్యాష్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. 20 లక్షలు తీసుకుని ఎవరన్నా బయటకు వచ్చేయండి అని చెప్పేసి అన్నప్పుడు ఎవ్వరు కూడా క్యాష్ అయితే టచ్ చేయలేదంట. అసలు మనకి ఇదే విన్నింగ్ రేస్లో ఎవరుంటే బాగుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాము. సాయంత్రానికి అసలు విన్నర్ ఎవరు, టైటిల్ కొట్టింది ఎవరు అనేది కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి టాప్ 6లో ఉన్నది వచ్చేసరికి మనకి అంబటి అర్జున్ అనమాట. అంబటి అర్జున్ అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి. ఏంటంటే ఆ ఫినాలే అస్త్రా గెలుచుకోవడం వల్ల తనైతే టాప్ 6లో అయితే ఉన్నాడు అనమాట. ఒకవేళ తను అప్పుడు వెళ్ళిపోయి ఉండుంటే మనకి గౌతమ్ కృష్ణ అయితే ఖచ్చితంగా టాప్ 6లో అయితే ఉండేవాడు. మనకి టాప్ 5 వచ్చేసరికి మనకి ప్రియాంక అయితే ఉందన్నమాట. మనకి ప్రియాంక కూడా తక్కువ ఓటింగ్ ఉంటుంది, కానీ కొంచెం మొన్నటి వరకు కూడా టాప్ 6లో ఉండేది. కానీ మొన్న ఏవీలు ఏవైతే ఉన్నాయో ఏవీలు అయిపోయిన తర్వాత ఆ ఏవీలు ప్రభావం వల్ల టాప్ 5కి అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి టాప్ 4 వచ్చేసరికి యావర్ అయితే ఉన్నాడనమాట. అసలు ఊహించలేదు, యావరు ఒక తెలుగు రాని వ్యక్తి ఇంత ఏకంగా టాప్ 4కి రావడం అనేది నార్మల్ విషయం కాదు. ఒకవేళ తెలుగు వచ్చుంటే మాత్రం ఎక్కడో ఉందుడు, ఒకవేళ టైటిల్ రేస్లో ఉన్నా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదనమాట. వీళ్ళ ముగ్గురు కూడా, అంటే మనకి ప్రిన్స్ యావరు, ప్రియాంక, అదేవిధంగా అంబటి అర్జున్, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు సాటర్డే ఎపిసోడ్లో అయితే ఎలిమినేట్ అయితే కాబోతున్నారు అనమాట. మనకి ఇంకా టాప్ 3 ఎవరో అనేది చెప్తాను. నేను టాప్ 3 చెప్పే ముందు మీరు ఎవరు అనుకుంటున్నారు, టాప్ 3లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. మనకి టాప్ 3 వచ్చేసరికి మనకి అమర్దీప్ అయితే ఉన్నాడు అనమాట. తిన టాప్ 2లో ఉంటాడు అనుకున్నాను, కానీ టాప్ 3లో అయితే ఉన్నాడు. ఇది వచ్చేసరికి అఫీషియల్ ఓటింగ్. ఏంటంటే టాప్ 3లో అయితే మనకైతే మనకైతే అమర్దీప్ అయితే ఉన్నాడు అనమాట. ఇంకా టాప్ 2లో శివాజీ అయితే ఉన్నాడు. తన గేమ్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అమర్దీప్ కూడా గేమ్ పరంగా చాలా బాగా ఆడాడు అనమాట. మనకి శోభ ఇంకొంచెం ముందు ఎలిమినేట్ అయ్యి ఉంటే మాత్రం అమర్దీప్కి ఎక్కువ ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రియాంక బయటకు వెళ్ళిపోయినా కానీ అమర్దీప్కి ఎక్కువ ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఎందుకు తగ్గింది అంటే మాత్రం ఏంటంటే శోభ వెళ్ళిపోయే ముందు కూడా శోభతో తనకి గొడవ అవ్వడం, ఈ యొక్క కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఓటింగ్ అనేది అయితే తగ్గింది అనమాట. ఇంకా టాప్ 1 ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎప్పటి నుంచి అందరూ కోరుకుంటుందే ఏంటంటే పల్లవి ప్రశాంత్ అయితే టాప్ 1లో అయితే ఉన్నాడు అనమాట. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం టాప్ 1లో ఉన్న వాళ్ళే టైటిల్ విన్నర్. కాబట్టి ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నరు. ఒకవేళ లోపల ఏదైనా మనీ ఆఫర్ చేసి టెంప్ట్ అయితే, పల్లవి ప్రశాంత్ కనుక టెంప్ట్ అయితే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. ఒకవేళ పల్లవి ప్రశాంత్ అన్న టెంప్ట్ అయితే మాత్రం శివాజీ అయితే విన్ అయ్యే ఛాన్స్ 95% అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ పల్లవి ప్రశాంత్ కనుక టెంప్ట్ అవ్వకపోతే ఆ మనీకి 100కి 100% కూడా మనకి టైటిల్ అయితే విన్ అయితే అవుతాడు అనమాట. తను చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఏంటంటే అనుకున్నదైతే సాధించాడు అనమాట. ఏంటంటే ఒక సాయంత్రం కల్లా మనకు ఒక అఫీషియల్ రిపోర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది, అసలు ఎవరు విన్నరు ఏంటి అనేది. ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్లో చాలా ఛానల్స్లో వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తున్నారు. ఏంటంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అని. అవన్నీ కూడా నమ్మొద్దు ఇంకా, ఎందుకంటే షూట్ కూడా ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. షూట్ షెడ్యూల్ ఉదయం 10:30కి అయితే ఫ్యామిలీస్ వాళ్ళకైతే ఎలా రమ్మని అయితే చెప్పారంట. వాళ్ళు వచ్చిన తర్వాతే మనకి షూట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అరౌండ్ 10:30, 11కే షూట్ అనేది అయితే స్టార్ట్ అవుద్ది. అప్పుడే ఇప్పుడైతే 2 అయితే అయిందనమాట. ఇప్పుడు ఇంకా షూట్ అయితే కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఇంకా విన్నర్ ఎవరు అనేది కన్ఫర్మ్ అయితే లేదు. కానీ ఓటింగ్ ప్రకారమే విన్నింగ్ చేస్తామన్నారు. కాబట్టి పల్లవి ప్రశాంత్ టాప్ 1లో అయితే ఉన్నాడనమాట. ఒకవేళ మనీతో కనుక టెంప్ట్ అవ్వకపోతే పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడు 100కి 100% కూడాను. మీకు నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే రాబోతుంది. ఏంటంటే అసలు మనకి ఫినాలే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది, ఫినాలే ఎపిసోడ్ అయితే లీక్ అయితే అయిందనమాట. అసలు ఎలా లీక్ అయింది, ఏంటి, అసలు ఏమేమి జరగబోతున్నాయి, ఎవరి పర్ఫార్మెన్సెస్ ఏంటి
అది ఫుల్ డీటెయిల్గా అయితే మాట్లాడుకోబోతున్నాము. వీడికి ఒక లైక్ చేసి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం మూవీ అండ్ మూవీస్ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.